ప్రార్థన. సర్వకృపానిధి, సర్వాధికారి, పరిశుద్ధుడా, పరమందు ఆశలైనటువంటి మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ మహోన్నత హెచ్చింపు గణనామనకే స్తుతులు స్తోత్రములు, ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొనిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి, యొక్క ఆదివార దినమున మీ సన్నిధిలో ఏకీభవించి మీ సన్నిధిలో మేము కూడుకొనడానికి మీరు చూపినటువంటి కృపకై ఎనలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిస్తున్నాం దేవా. ఈ సమయం అందు మీరు మాకు ఇచ్చినటువంటి జీవ గ్రంథంలోని మాటలను ఆత్మ ద్వారా రాయించబడినటువంటి సంగతులు, ఆత్మ ద్వారా రాయించబడినటువంటి సంగతులతో సరిచూసుకొనడానికి మేము ప్రయత్నపడుచుండగా మీ జ్ఞానమును, మీ యొక్క తండ్రి ఆత్మశక్తిని మాకు దయచేసి మమ్మల్ని మరుగుపరిచి నీ నోటి బోరగా వాడుకునమని, మీ జ్ఞానపు మాటలు విని మేము నిత్య జీవాన్ని సంపాదించుకొనడానికి కావలసినటువంటి బుద్ధి జ్ఞాన వివేచనలు మీరు మాకు దయచేయమని, మహిమ పొందమని, మాతో మీరుండమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ ప్రార్థన సమర్పించుకుని వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు యేసు క్రీస్తు నామములో వందనములు. మన తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. ప్రియులారా, మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే, దేవుడు మనుషులకు అనుగ్రహించినటువంటి ఈవులు అనే ప్రధాన అంశంలో మరి 16వ ఈవిగా మరి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఈవి గురించి మనము మాట్లాడుకుందాం. మరి దేవుడు మనుషులకు అనుగ్రహించిన ఈవులలో 16వ ఈవి అనబడినటువంటి యేసే క్రీస్తై ఉన్నాడు. ఏంటంటే ప్రియులారా, యేసే క్రీస్తై ఉన్నాడు అని అపోస్తులు నాటి యూదులకు ఎందుకు ప్రకటించారు? అయితే ప్రియులారా, ఈ మనుషులకు అనుగ్రహించినటువంటి ఈవులు మరి ఎప్పుడు అనుగ్రహించారంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిన తర్వాత, ఈ ధర్మశాస్త్రం వలన పాపము అనే చెరలో బంధింపబడి ఉన్నటువంటి వారిని, అలాగే ధర్మశాస్త్రం వలన పాపం అనే చెరగా పట్టుకొని పోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మనుషులకు అనుగ్రహించినటువంటి ఈవులలో 16వ ఈవిగా ఈ యేసే క్రీస్తై ఉన్నాడు అని అపోస్తలులు నాటి యూదులకు ప్రకటించినటువంటి ఈ ఈవిని మనము మాట్లాడుకుందాం. ప్రియులారా, మనం పరిశీలన చేసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఏమంట ప్రియులారా? యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు అంటున్నాడు. అపోస్తులు ఏమని యూదులకు ప్రకటించారంటే, యేసే క్రీస్తై ఉన్నాడు అని ప్రకటించారు. ప్రియులారా, అపోస్తులు ఎందుకు యేసే క్రీస్తై ఉన్నాడు అని యూదులకు అంత గట్టిగా నొక్కి చెప్పే పరిస్థితి ఉంది? ఎందుకు అంత గట్టిగా నొక్కి చెప్తున్నారు అంటే, అప్పటి యూదులు ఏమనుకుంటున్నారంటే, క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడు అని, అలాగే పితరులకు చేయబడినటువంటి వాగ్దాన సంతానమైనటువంటి క్రీస్తు వస్తారని, అలాగే ప్రవక్తల ద్వారా ప్రవచింపబడినటువంటి అభిషక్తుడు అయినటువంటి క్రీస్తు పుడతాడు అనేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియులారా, అలాంటి పరిస్థితిలో దేవుడు యేసు క్రీస్తుని పంపించారు. ఈ యేసు ఆయన కాదు, ఇంకా పుడతాడు, ప్రవక్తల ప్రవచనముగా వచ్చిన వాడు ఈయన కాదు అని అప్పుడు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ యూదులకు మరి అపోస్తలులు యేసే క్రీస్తై ఉన్నాడు
అని నొక్కి చెప్పవలసి వచ్చింది ప్రియులారా. మరి ఆనాటి కాలంలో ఆనాటి యూదులకు మరి యేసు అంటే ఎవరో, దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తుని గుర్తెరగనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి అపోస్తులు ఏమంటున్నారంటే ఈ యేసే క్రీస్తై ఉన్నాడు అని దృష్టాంతములను ఎత్తి చూపుతున్నారు ప్రియులారా. మరి ఆనాటి యూదులైన వారే ఆ స్థితిలో ఉన్నారంటే ఆనాటి యూదులే కాదు, ఇప్పటికీ కూడా యేసు క్రీస్తు వస్తారు, మెస్సయ్య వస్తారు అని ఎదురు చూచేటటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా ఉన్నది. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో మనం పరిశీలన చేసుకున్నట్లయితే, మనము తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక అని చెప్తున్నారు. ఏంటని ప్రియులారా, మన తండ్రి అయిన దేవుని నుండి అంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు అన్న దగ్గర పుట్టినోట్లో ఏం కనపడుతుందంటే, యేసుక్రీస్తు అను శబ్దమునకు రక్షకుడుకు అభిషక్తుడు. ఎవరంటే ప్రియులారా, యేసుక్రీస్తు అను శబ్దమునకు ఏంటంట, రక్షకుడగు అభిషక్తుడు. దేనికి రక్షకుడు అని మనం పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్తలో దేవదూత చెప్తుంది, ఈయన తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును. ఈ లోకములో ఉన్నటువంటి పాపములో ఉన్నటువంటి వారిని రక్షించడానికి ఏమై వచ్చారంటే ఈయన రక్షకుడుగా అభిషేకము పొంది ఈ లోకానికి రాబడినటువంటి ఆయన ఈ యేసుక్రీస్తు అని ఇక్కడ మరి అపోస్తులైనటువంటి వారు యేసే క్రీస్తై ఉన్నాడు అని ఆనాటి యూదులకు ప్రకటన చేస్తూ ఉన్నారు ప్రియులారా. మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 42వ వచనంలో చూసినట్లయితే, ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఏమని ప్రకటిస్తున్నారని ప్రియులారా, యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఎక్కడెక్కడనే దేవాలయములోను ఇంటింటను ఏమని చెప్తున్నారట, యేసే క్రీస్తై ఉన్నాడు. ఈ యేసు ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి పంపినటువంటి దేవుని కుమారుడు అని ప్రకటన చేస్తున్నారు ప్రియులారా. అంతేకాకుండా అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢ సాక్ష్యం ఇచ్చుచుండెను. ఏమని చెప్తున్నారంటే ప్రియులారా, యేసే క్రీస్తై ఉన్నాడు అని దృఢముగా గట్టిగా సాక్ష్యం ఇస్తున్నారు ప్రియులారా. మరి ఈ యేసే క్రీస్తై ఉన్నాడు అన్న దానికి సాక్ష్యాధారాలు లేనట్లయితే వీళ్ళు అంత దృఢముగా సాక్ష్యం ఇవ్వలేరు. అందుకని ఇప్పుడు ఏమంటున్నారు, యేసే క్రీస్తై ఉన్నాడు అని యూదులకు ప్రకటన చేస్తున్నారు ప్రియులారా, సాక్ష్యం ఇస్తున్నారు ప్రియులారా. దేనిని బట్టి అంటే లేఖనములను బట్టి. ఇక్కడ ఏమనుకుంటున్నారు, లేఖనాల్లో ఇలా ఉంది అనుకుంటున్నారు వారు. ఏమనంటే అప్పటి యూదులకు యేసు ఎలా తెలుసంటే, మరి ఆనాటి యూదులకు యేసు ఎలా తెలుసంటే మరియ కుమారుడిగా తెలుసు. ఇంకెలా తెలుసంటే యాకోబు, యోసేపు, యోదా, సీమోను అని వారి సహోదరుడిగా తెలుసు. ఇంకెలా తెలుసంటే ఈయన సోదరీమణులు మనతో ఉన్నవారు కదా అని తెలుసు. అంతేకాకుండా ఈయన వడ్లవాని కుమారుడు కాదా అనే గుర్తించారు. కానీ ఈయన
యేసే క్రీస్తు అని గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అపోస్తులైనటువంటి వారు యూదులకు దృఢ సాక్ష్యం ఇస్తున్నారట. ఏమని? యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని. అయితే ప్రియులారా, మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అని వారి సహోదరుడకు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో నున్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమే అభ్యంతరపడిరి. మరి వీళ్ళకి ఇలాగే తెలుస్తుంది, కానీ వీరు ఇలాగే ఆలోచిస్తున్నారు, కానీ మరియ కుమారుడే, వడ్లవాని కుమారుడే, యోసేపు, యోదా అని వారి యొక్క సహోదరుడే అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు, కానీ పితరులు చేసిన వాగ్దానం సంతానం అని తెలియదు, ఆయనను గుర్తించలేదు. అలాగే ప్రవక్తల ప్రవచన నెరవేర్పుగా వచ్చిన వాడు క్రీస్తు అని గుర్తించలేదు. అందుకనే అపోస్తులు ఈ యేసే క్రీస్తు అని లేఖనాలలో దృష్టాంతములను ఎత్తి చూపిస్తున్నారు. ప్రియులారా, దేవుని మూలంగా పుట్టాలి అంటే ఏమి చేయాలి అంటే యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని నమ్మాలి. ప్రియులారా, ఏమని నమ్మాలి? యేసే క్రీస్తు అయి ఉన్నాడు. అయితే మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే వీరు ఎవరు, ఈ యేసు ఎవరు అని వారు నమ్ముతున్నారంటే మరియ కుమారుడు, యోసేపు కుమారుడు, వడ్లవాని కుమారుడు అని చెప్తున్నారు. ప్రియులారా, అయితే ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు ప్రవక్తల చేత ఎవరిని గురించి అయితే ప్రవచింపజేశారో, ఎవరిని గురించి అయితే దేవుడు మరి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పారో వాటిని మరిచారు. ప్రియులారా, మరి ఆ యేసే క్రీస్తు అయి ఉన్నటువంటి ఆయన్ని ఎలా గుర్తిస్తున్నారంటే వడ్లవాని కుమారుడు, మరియ కుమారుడుగానే గుర్తించినటువంటి ఆనాటి యూదులకు అపోస్తులైనటువంటి వారు ఏమని చెప్తున్నారంటే యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని దృఢంగా సాక్ష్యం ఇస్తున్నారు. ప్రియులారా, అంతేకాకుండా యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమంటుంది? ఆ స్త్రీ అంటే ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేనెరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, ఆమె ఎవరితో మాట్లాడుతుంది అంటే యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని యేసు క్రీస్తు ఆయన ఆవిడ మాట్లాడుతుందని. ఏమంటుంది? క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడు, అప్పటికి ఆయన వచ్చాడు, ఆయనతో ఆవిడ మాట్లాడుతుంది. ఆ మాట్లాడినటువంటి ఆ మాటలలో ఆమె గుర్తిరగంది ఏంటంటే యేసే క్రీస్తుగా ఉన్నాడు అని గుర్తిరగక మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య మాకు తెలియజేస్తాడు సమస్తము అని ఆమె హృదయాంతరంగము, ఆమె మనోనేత్రంలో తెరవబడినటువంటి వాడుగా ఆమెగా ఉన్నది. కాబట్టి ఆమె యేసు క్రీస్తుతో ఏమని మాట్లాడుతుందంటే మెస్సయ్య వస్తాడు, ఆయన కొరకు మేము ఎదురు చూస్తున్నాము అని ఆ సమరయ స్త్రీ ఆయనతో మాట్లాడుతున్నట్లు మనము చూస్తున్నాం. ప్రియారా, అంతేకాకుండా అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 2-3 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే, గనుక పౌలు తన వాడికి చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు. ఏమంటున్నారు ప్రియులారా? పౌలు గారు తన వాడుకు చొప్పున సమాజ మందిరంలో సమాజపు వారి యొద్దకు వెళ్ళి ఏమంటున్నాడంటే క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు అంటున్నారు. ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మరి అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే
అక్కడ అపోస్తులైనటువంటి పేతురు గారు వారికి ప్రకటన చేస్తూ ఆ ప్రకటనలో అంటున్నారు, అపోస్తుల కార్యం 2:22 ఇశ్రాయేలీయులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహాత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెను. ఇది మీరెరుగుదురు, ఇది మీరే ఎరుగుదురు. మళ్ళా చెప్తున్నాడు 23వ దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను ఈ యేసును ఈ రక్షకుడుకు అభిషక్తుని మీరేం చేశారట? మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మీరేం చేశారట? దేవుడు పంపినటువంటి ఆ యేసుక్రీస్తుని మీరేం చేశారంటే దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. 24వ మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. దేవుడు ఏం చేశారంటే ప్రియులారా, ఆయనను లేపెను. లేపబడినటువంటి ఈయననే ఏమంటున్నారంటే అపోస్తులు యేసే క్రీస్తయ్యన్నాడు. ఆ లేపబడినటువంటి యేసే క్రీస్తయ్యన్నాడు అని ప్రకటన చేస్తున్నారు ప్రియులారా. అంతేకాకుండా అపోస్తుల కార్యము 2:36 వారు మాట్లాడుతున్నారు, మీరు సిలువ వేసిన ఈ యేసునే, మీరు సిలువ వేశారు యేసుని, ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. ఎవరినంట? దేవుడు ఎవరినైతే ఈ లోకానికి పంపారో ఆ యేసుని మీరు ఏం చేశారంటే దుష్టుల చేతికి అప్పగించి సిలువ వేయించారు. మరణము ఆయన బంధించి ఉండుట అసాధ్యము. దేవుడు ఏం చేసేట? మరణ వేదనలు తొలగించి ఆయనను లేపారు. ఈ యేసు ఎవరంటే ఈయనే యేసే క్రీస్తై ఉన్నాడు. ఈ మరణంలో నుంచి దేవుడు లేపినటువంటి ఈ యేసే క్రీస్తై ఉన్నాడు అని దృఢ సాక్ష్యం ఇస్తున్నారు ప్రియులారా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసినట్టయితే ఈ యేసుని మీరు సిలువ వేశారు. దేవుడు ఏం చేశాడంటే ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. ఈయనే యేసు క్రీస్తు, ఈయనే యేసే క్రీస్తై ఉన్నాడు అని రూఢిగా, అంటే అనుమానము లేకుండా సాక్ష్యాధారాలతో నిజముగా మీరు తెలుసుకోవాలని ఆ యేసు క్రీస్తుని గురించి అపోస్తులైనటువంటి యేసే క్రీస్తై ఉన్నాడు అని సాక్ష్యమిస్తూ ఉన్నారు ప్రియులారా. ఈ యేసు క్రీస్తు నామం వలనే ఏమున్నదట? పాపక్షమాపణ. ప్రతివాడు ఈ నామం వల్లనే బాప్తిస్మం పొందుకోవాలి. ఈయన యేసే క్రీస్తై ఉన్నాడు అని అపోస్తులు సాక్ష్యమిస్తూ ఉన్నారు పిల్లారా. ఈ యేసే క్రీస్తై ఉన్నాడు అని ఎవరైతే నమ్ముతారో వారు ఏం చేస్తున్నారట? దేవుని మూలముగా పుట్టినవారు, దేవుని మూలముగా పుట్టింపబడినటువంటి వారు అని చెప్తున్నారు పిల్లారా. అదే విధంగా చూసినట్లయితే మనం అపోస్తుల కార్యము 17:3 చూసినట్లయితే నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచూ ఉండెను. ఈ అపోస్తులు ఏం చేస్తున్నారు పిల్లారా? నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములో నుండి దృష్టాంతములెత్తి విప్పి చెప్పుచూ 3 విశ్రాంతి దినములు తర్కించుచూ వచ్చారంట పిల్లారా. ఏమి చూపిస్తున్నారు అంటే ఈ దృష్టాంతములను
మరి మనం పరిశీలన చేసినట్లయితే మీకా గ్రంథము 5 అధ్యాయం 2 వచనంలో చూసినట్లయితే అక్కడ మీకా గారు ప్రవచించారు. ఏమంటే, బెత్లెహేము, ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన దానవు కావు. స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని మీకా చెప్పినటువంటి ఆ ప్రవచనాన్ని ఆ అపోస్తులు, ఆ యూదులైన వారికి దృష్టాంతపరుచుతున్నారు ప్రియులారా. ఆ దృష్టాంతములను ఎత్తి చూపెడుతున్నారు ప్రియులారా. మీకా ప్రవచించినటువంటి ఆయన ఈయనే, ఈ యేసే క్రీస్తు ఉన్నాడు అని ప్రకటన చేస్తున్నారు ప్రియులారా. అంతేకాకుండానే మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే లూకా సువార్త 24 అధ్యాయం 44 వచనంలో చూసినట్లయితే అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాట నెరవేరనని వారితో చెప్పాను. ఎవరి గురించి అయితే మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉందో, ఎవరి గురించి అయితే ప్రవక్తల గ్రంథాల్లో రాయబడి ఉందో, ఎవరి గురించి అయితే కీర్తనలో నన్ను గురించి రాయబడి ఉందో, ఆయనే నేను అని చెప్పినటువంటి ఆ యేసు ఏమై ఉన్నారంటే యేసే క్రీస్తై ఉన్నాడు అని అపోస్తులు నాటి యూదులకు ప్రకటన చేస్తూ ఉన్నారు ప్రియులారా. మనం ఇంకా పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఈ అపోస్తులు ఈ విధంగా ప్రవక్తల గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలను, మోసే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలను, కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి వాటిని చూపిస్తూ ఈ వాగ్దానాల ప్రకారము యూదులకు తెలియజేస్తున్నారు ప్రియులారా. వారితో అపోస్తులు చెబుతున్నారు, ఈయనే యేసే క్రీస్తై ఉన్నాడు అని. అదేవిధంగా మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యము 18 అధ్యాయం 28 వచనంలో చూసినట్లయితే యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. వీరు సాక్ష్యాధారాలతో ఉన్నారు అపోస్తులు. ఏమంటే యేసే క్రీస్తు ఉన్నాడు అని సాక్ష్యాధారాలతో ఉన్నారు కాబట్టి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. బహిరంగముగాను గట్టిగాను ఆ యూదుల యొక్క వాదములను ఖండించుచూ వచ్చారంట వీళ్ళారు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే జకర్యా గ్రంథము 9 అధ్యాయం 9 వచనంలో చూసినట్లయితే అక్కడ రాయబడింది ప్రియులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని చెప్తున్నారు ప్రియులారా. ఇది ఎవరి గురించి రాయబడింది అంటే యేసు క్రీస్తు గురించి రాయబడింది అని సియోను జకర్యా ప్రవచించినటువంటి ఆ ప్రవచనాన్ని నాటి యూదులతో వాదించుచున్నటువంటి అపోస్తులు గట్టిగా ఖండించి చెబుతున్నారు ప్రియులారా. ఇదిగో జకర్యా ప్రవచించారు, ఈ ప్రవచనమును నెరవేర్చడానికి వచ్చినటువంటి నీతిపరుడు అయినటువంటి ఈ యేసే క్రీస్తై ఉన్నాడు అని ప్రకటన జరిగిస్తున్నారు ప్రియులారా. అదేవిధంగా మనం పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 7 అధ్యాయం 42 చూసినట్లయితే క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చినని లేఖనము చెప్పుటలేదా అని ఏమంటున్నారు ప్రియులారా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చినని లేఖనము చెప్పుటలేదా అంటున్నారు ప్రియులారా. మరి వీరు లేఖనాలు చూపిస్తున్నారు యేసే క్రీస్తై ఉన్నాడు అని. మరి అక్కడ పరిశీలన చేసినట్లయితే
మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇస్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిది. ఈ ప్రవక్త ద్వారా రాయబడినటువంటి ఈ ఇస్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి ఎవరంటే ఈ యేసే క్రీస్తు ఉన్నటువంటి ఈయనే అని వారు దృఢ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే కీర్తనల గ్రంథము 16వ కీర్తన 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఎందుకనగా దావీదు భక్తుడు అంటున్నాడు, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవనియు నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనీయవనియు. దావీదు ఎవరి గురించి అయితే రాసించారో ఆ యేసే క్రీస్తు, ఈయన కుళ్ళిపోలేదండి, పాతాళములో విడిచిపెట్టలేదండి అని యూదులకు దృఢ సాక్ష్యం ఇస్తున్నారు ప్రియులారా. అదేవిధంగా మనం పరిశీలన చూసినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయం 27వ వచనంలో, ఆయనను ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడునూ ఎరుగుడని చెప్పుకొనిరి. వీళ్ళు ఏమంటున్నారు ప్రియులారా? ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము అన్నా. వీళ్ళు ఏ విధంగా గుర్తించారంటే మరియ కుమారుడుగానే, వడ్లవాని కుమారుడుగానే, యోసేపు కుమారుడుగానే గుర్తించారు. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈయన ఎక్కడి వాడో మేము ఎరుగుదుము అంటున్నారు. కానీ ఈయనే యేసై ఉన్నాడు, ఈయనే క్రీస్తై ఉన్నాడు అని వీళ్ళు ఎరుగని వారే ఉన్నారు ప్రియులారా. సాక్షాత్తు దేవుని కుమారుడే ఈ లోకానికి వచ్చి, సాక్షాత్తు దేవుడే ఈ లోకంలో పాపపు స్థితిలో ఉన్నటువంటి వారిని విడుదల చేయడానికి దేవుడే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని రక్షకుడుగా అభిషేకించి ఈ లోకానికి పంపినటువంటి ఈయనను ఏమంటున్నారు, ఈయన ఎవరో మేము ఎరుగుదుము అంటున్నారు ప్రియులారా. ఏ ఉద్దేశంతో అంటున్నారంటే ఈయన మరియ కుమారుడుగానే గుర్తించారు కాబట్టి, వడ్లవాని కుమారుడుగానే గుర్తించారు కాబట్టి ఇలా అంటున్నారు. కానీ ఇక్కడ అపోస్తులైనటువంటి వారు గుర్తెరిగారు కనుక, వారి మనోనేత్రములు వెలిగింపబడినటువంటి వారిగా ఉన్నారు కనుక, ఇన్ని జరిగించేటటువంటి ఈయన, ఈ మహత్కార్యాలు చేసినటువంటి ఈయన, మన కొరకు తను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నటువంటి ఈయనే యేసు, ఈయనే యేసే క్రీస్తుగా ఉన్నాడు అని అపోస్తులైనటువంటి వారు దృఢ సాక్ష్యం ఇస్తున్నారు ప్రియులారా. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది ప్రియులారా, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు యోసే అని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 4 వచనం చదువుకున్నట్లయితే, పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆ కుమారుడే యేసే క్రీస్తై ఉన్నాడు. పూర్వకాలమందు నానా సమయాల్లో ఎవరి గురించి అయితే మాట్లాడారో
ఆయనే ఈ యేసే క్రీస్తై ఉన్నారు అని చెప్తున్నారు పిల్లారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. ఈయన ఎవరనుకుంటున్నారు పిల్లారా? దేవుని యొక్క ప్రతిబింబము, దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగినటువంటి ఈయనే యేసే క్రీస్తై ఉన్నారు అని దృఢ సాక్ష్యం ఇస్తున్నారు పిల్లారా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన మూర్తి ఆయన తత్వం యొక్క మత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేశాడు. పాపముల విషయంలో తానే శుద్ధీకరణ చేశారు. ఈయనే యేసే క్రీస్తై ఉన్నాడు అని అపోస్తులు దృఢ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు పిల్లారా. ఇన్ని చేసి ఏం చేశారంట? ఆయన దేవదూతల కంటే నువ్వు ఎంతో శ్రేష్టమైన నామము పొందెను, వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుకు దేవుని కుడిపార్శ్వన కూర్చుండెను. ఈయనే యేసే క్రీస్తై ఉన్నాడు అని మీరు గుర్తెరగండి పిల్లారా. మీరు గుర్తెరగండి, మీరు గుర్తించండి అని అపోస్తులైనటువంటి వారు ఆ నాటి యూదులకు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు పిల్లారా. అంతేకాకుండా మీరు ఈయనను గుర్తెరగండి, ఈయనే యేసే క్రీస్తై ఉన్నాడు అని మీరు ఆయన బోధను విన్నప్పుడైనా మీరు ఆయనను గుర్తించుకున్నారా అని ఇక్కడ చూపిస్తున్నారు పిల్లారా. యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే అక్కడ అంటున్నారు, యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నారు. అందుకు యేసు, నేను చేయబోవు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవరిదంట? నేను చేయబోవు బోధ నాది కాదు, ఎవరిదంట? నన్ను పంపిన వానిదే అన్నాడు. మరి ఈ లోక సంబంధి అయితే ఈ లోకంలో నివసించే వారైతే దేవుని దగ్గర ఉన్నటువంటి బోధను వినడానికి మరి సరిపడగలిగేటటువంటి వ్యక్తి ఈ లోకంలో ఉన్నారంటే లేరు పిల్లారా. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన కుమారుడు ఈ లోకానికి మంటి శరీరము దాల్చి వచ్చినప్పటికీ ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఆయన పంపిన వాని మాట చెబుతున్నటువంటి ఈ యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్మండి అని అపోస్తులు దృఢ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు పిల్లారా. అదేవిధంగా మనం పరిచయం చేసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ మనకు కనబడుతుంది పిల్లారా, మిమ్మల్ని గురించి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. ఆయన ఏం చెప్తున్నారంట? ఆయన సొంత మాటలు, ఆయన కల్పించిన మాటలు చెప్పడం లేదంట పిల్లారా. ఏమంటున్నారు? నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే, ఆయన యొద్ద ఏమైతే విన్నాడో ఆ సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను అని చెప్తున్నారు పిల్లారా. మరి ఈ మాటల గురించి అయినా యేసే క్రీస్తై ఉన్నాడు అని గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు పిల్లారా. అంతేకాకుండా మనం పరిశీలన చేసినట్లయితే 8వ అధ్యాయము 38వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 38వ చూసినట్లయితే, నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరును మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారు అంటున్నారు పిల్లారా. నేను దేవుని యొద్ద ఏమైతే విన్నానో, ఏమైతే చూశానో అవే మీకు చెప్తుంటే మీరు నన్ను
గుర్తించలేకున్నారే. మరి మీ తండ్రి ఈ లోక సంబంధి, అపవాది. వాడు ఏమైతే మీకు చెప్తున్నారో వాటినే జరిగించుతున్నారు మీరు. నేను చెప్పేటటువంటి దేవుని యొద్ద ఏమైతే విన్నానో, దేవుని యొద్ద ఏమైతే చూసానో ఆ మాటలు మీకు చెబుతుంటే మీకు బోధపడకున్నదే అని చెప్పినటువంటి ఆయనే ఆయసే క్రీస్తై ఉన్నాడు అని అపోస్తులకు దృష్టాంతములను, యేసుక్రీస్తు మాట్లాడినటువంటి ఆ మాటలను వారికి ఖండితముగా గట్టిగా చెబుతున్నారు ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 12:48 చూసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది ప్రియులారా. 12:48 నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటే అంత్యదినమున వానికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అని చెప్తున్నారు పిల్లారా. ఇంత స్పష్టముగా నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుని మాటలే చెబుతున్నాను, దేవుని యొద్ద విన్నదే బోధిస్తున్నాను అని చెప్తుంటే ఆయనను గుర్తెరగలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కనుక మరి అపోస్తులైనటువంటి వారు ఈయనే యేసే క్రీస్తై ఉన్నాడు, దేవుని యొద్ద ఏమైతే విన్నాడో ఆ మాట తప్ప వేరే మాట చెప్పనటువంటి ఈయనే యేసే క్రీస్తై ఉన్నాడు అని వారికి ప్రకటన జరిగిస్తున్నారు పిల్లారా. ఎందుకు ఈ విధంగా అపోస్తులు చెబుతున్నారంటే యేసుక్రీస్తు కంటే ముందు గాని, యేసుక్రీస్తు కంటే తర్వాత కానీ ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వారు ఎవ్వరూ లేరు గనుక ఈయనే యేసే క్రీస్తై ఉన్నాడు. ఇలాంటి మాటలు ఈ లోక సంబంధి ఎవడూ మాట్లాడలేడు. ఇలాంటి బోధ ఈ లోక సంబంధి ఎవరూ బోధించలేరు. ఈయనే యేసే క్రీస్తై ఉన్నాడు అని చెప్తున్నారు పిల్లారా. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు అంటున్నారు ఏమని, సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు అంటున్నారు, యోనా కంటే గొప్పవారు ఇక్కడ ఉన్నాడని తనను తాను గురించి బయలుపరుచుకుంటున్నారు. ఈ విధంగా బయలుపరుచుకోగలిగేటటువంటి శక్తి, సామర్థ్యము, ధైర్యము ఎవరికి ఉన్నదంటే యేసే క్రీస్తై ఉన్నటువంటి ఆయనకు తప్ప వేరే ఎవరికి లేదు అని గుర్తించినటువంటి అపోస్తులు ఆనాటి యూదులతో యేసే క్రీస్తై ఉన్నాడు అని దృఢ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు పిల్లారా. మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 7:31 చూసినట్లయితే మరియు జన సమూహములలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక్రియలు చేయునా అని చెప్పుకొచ్చున్నారు. మరి ఈయన చేసినటువంటి సూచక్రియలు కానీ, ఈయన చేసినటువంటి మహత్కార్యాలు కానీ మరి ఎవరైనా చేయగలరా? మరి ఈయన దేవుని కుమారుడు యేసే క్రీస్తుగా వచ్చారు కాబట్టి ఈయన తప్ప వేరే ఎవరు ఈ కార్యములను చేయలేరు. అయితే పిల్లరా, ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే లూకా సువార్త 'ఈయన చేసినటువంటి మహత్కార్యాలు మరి ఈయనకు ముందు కానీ ఈయన తర్వాత కానీ ఎవరూ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నది ప్రియులారా. మరి ఆయన చేసినటువంటి కార్యాలు
ఆనాటి కాలంలోనే కాదు, ఇప్పుడు కూడా, ఈనాటికి కూడా మరి తల్లి అయినటువంటి దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు అని ప్రకటన జరిగిస్తున్నారు ప్రియులారా. ఈ ప్రకటన దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది అని గుర్తెరగలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రియులారా. యేసుక్రీస్తుని నమ్ముతున్నారు. ఎలా అంటే దేవుడే యేసుక్రీస్తు అవతారం ఎత్తి వచ్చారు అని చెప్తున్నారు ప్రియులారా. దేవుడు యేసుక్రీస్తుని పంపాడు. ఆయన ఆ యేసు దేవుని కుమారుడు అని నమ్మలేక నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకుంటున్నారు ప్రియులారా. మరి ఏమంటున్నారు యోహాను సువార్తలో? అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము. ఆ నిత్య జీవం ఎప్పుడు పొందుకోగలుగుతారంటే తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, ఆ తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుని పంపాడు అని ఎరిగితే నిత్య జీవము. కానీ తండ్రి అయినటువంటి దేవుడే యేసుక్రీస్తుగా అవతారం ఎత్తి వచ్చాడంటే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు కదా ప్రియులారా. ఆ విధంగా ఇప్పుడు కూడా ఆయనను గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రియులారా. మరి దేవుని మూలముగా పుట్టింపబడాలంటే ఏం చేయాలంటే యూదుడే కానీ, ఇశ్రాయేలీలే కానీ, క్రైస్తవుడే కానీ, మరి ఎవరైనా సరే దేవుని మూలముగా పుట్టాలి అంటే యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మాలి. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు అని అపోస్తలులు సాక్ష్యమిస్తూ ఉన్నారు పిల్లారా. ఆయన మూలముగా పుట్టింపబడాలంటే మనం ఏం చేయాలంటే యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్మాలి ప్రియులారా. అదేవిధంగా మనం పరిశీలన చేసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి సువార్త మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటున్నారు ప్రియులారా. దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేస్తాడంట? లోకమును జయిస్తాడట. ఆ లోకమును జయించాలంటే యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్మాలంట ప్రియులారా. అలా నమ్మిన వారి యొక్క మరి అంతస్తు, అలా నమ్మిన వారి యొక్క స్థితి ఏమిటంటే ఇక్కడ చెప్తున్నారు ప్రియులారా, జయించు వానిని నాతో నా సింహాసనమందు కూర్చుండ నిత్తును అని యేసుక్రీస్తు ప్రభు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం చూసినట్లయితే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను అంటున్నారు పిల్లారా. ఏం చేస్తారంట? జయించు వానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను అంటున్నారు పిల్లారా. ఏం చేయాలంట? లోకమును జయించాలంట. ఎవరు లోకమును జయించువారు? దేవుని మూలముగా పుట్టినవారు. ఎవరు దేవుని మూలముగా పుట్టినవారు? యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్మినవారు. మరి యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మినట్లయితే ఏమంటున్నారు? నేను జయించి నాతో కూడా నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చుదును అంటున్నారు పిల్లారా. మరి యేసుక్రీస్తు ఈ లోకాన్ని జయించారు. మరి జయించినటువంటి ఆయనను మనం ఏమని నమ్మాలి? యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్మినట్లయితే మనం ఏం చేయబడతాం? ఆ అంతస్తుని, ఆ యొక్క ఉన్నతమైన స్థితిని పొందుకునడానికి తగిన వారిగా ఉంటాం ప్రియులారా. మరి నెల నెలా జరిగేటటువంటి, వారం వారం జరిగేటటువంటి బల్లారాధనలో పాల్గొంటున్నామా? ఆరాధనలో పాటలు పాడుతున్నామా? మరి సంఘంలో బోధిస్తున్నామా? సంఘంలో ప్రార్థనలు చేస్తున్నామా? మరి ఈ ప్రార్థన, ఈ బోధ, ఈ ఆరాధన దేవుని సంబంధమైనదిగా ఉందా? మరి
ఈ లోక సంబంధమైనదిగా ఉందా? దేవుడు పంపినటువంటి క్రీస్తు సంబంధమైనదిగా ఉందా? దేవుడు అవతారం ఎత్తినటువంటి యేసు క్రీస్తుగా ఉన్నదా? గుర్తెరగాలి ప్రియులారా. మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు అంటున్నారు ప్రియులారా. ఏంటంట? దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును ఏం చేయడట? పాపము చేయడు. ఎందుకంట? దేవుని మూలముగా పుట్టినవాడు ఏం చేస్తాడంట? తన్ను తాను భద్రము చేసుకొనును. ఎప్పుడైతే తనను తాను భద్రం పరుచుకుంటాడో, తన్ను తాను ఆలోచన చేసుకుంటాడో, వాడు ఏం చేయబడతాడట? దేవుని మూలముగా పుట్టిన వాడిగా ఉంటాడు. వాడు పాపము చేయడు అంటున్నాడు ప్రియులారా. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన చెబుతున్నారు, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, అందుకు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. పాపం చేయవాడు ప్రతివాడు ఎవరట? పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపం చేయవాడు ఎవడట? పాపమునకు దాసుడు. మరి ఇంకా చెప్తున్నారు 35వ వచనంలో, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు. దాసుడు ఇంటిలో నివాసం చేస్తాడా ప్రియులారా? చేయడు. కానీ ఇక్కడ అంటున్నాడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. ఎవడైతే పాపము అంటకుండా, పాపము చేయకుండా జీవిస్తాడో వాడు ఎక్కడుంటాడంట? పరిశుద్ధుడైనటువంటి తండ్రి కలిగినటువంటి ఆ కుటుంబంలో పరిశుద్ధుడిగా జీవించినటువంటి వాడు నివసించేటటువంటి పరిస్థితి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన కుమారులు పరిశుద్ధులు. ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, ఎవరైతే పాపమునకు దాసులు కాకుండా ఉంటారో వారు ఏం చేయబడతారట? దేవుని ఇంటిలో ఎల్లప్పుడూ నివాసము చేసేవారిగా ఉంటారు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు ప్రియులారా. మరి పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము అంటున్నారు ప్రియులారా. మరి దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చిన వాడే దేవుని గృహములో, దేవుని ఇంటిలో నివాసము, ఎల్లప్పుడూ నివాసము చేయవాడుగా ఉంటారు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు అంటున్నాడు ప్రియులారా. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు ఏముంటదట? దేవుని బీజం ఉంటదట. వాడు ఏమి చేయడంట? పాపము చేయడు, చేయజాలడు అంటున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఆ పుట్టిన వాడిలో ఎవరి బీజం ఉన్నదంటే దేవుని బీజం ఉన్నది. అందుకే ఇక్కడ చెప్తున్నారు యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలో, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కాదు. ఆ పాపము చేయనటువంటి వారు ఎవరట? దేవుని బీజం వలన పుట్టింపబడినటువంటి వారు. వారు ఎలా పుట్టినవారు కాదంట? రక్తం వలన పుట్టినవారు కాదు, శరీరేచ్ఛల వల్ల పుట్టినవారు కాదు, మానుషేచ్ఛ వల్ల పుట్టినవారు కాదు, దేవుని మూలముగా పుట్టినవారు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఎలా కన్నారంటండి? సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము కన్నారంట ప్రియులారా.
ఆ కనబడినటువంటి మనము దేవుని మూలముగా పుట్టిన వారము. ఆ పుట్టినటువంటి మనము పాపము చేయము. ఆ పుట్టినటువంటి మనము పాపము చేయజాలము. ఆ పుట్టినటువంటి మనము కుమారులమై ఉండి ఎల్లప్పుడూ ఆయన ఇంటిలో నివాసము చేతుము. ఆ మార్గములో ఎవరైతే నడుస్తారో వారెవరట? దేవుని మూలముగా పుట్టినవారు. ఆ దేవుని మూలముగా పుట్టిన వారు ఏమని నమ్ముతారు? యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్మేవారు నమ్మేవారు ఎవరంటే దేవుని మూలముగా పుట్టినవారు అంటున్నారు ప్రియులారా. అదేవిధంగా మనం పరిశీలన చేసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. మనలను ఏం చేశారంట ప్రియులారా? మరలా జన్మింపజేశారట. మనం మరలా ఎలా జన్మించబడుతున్నాం? మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ, మనకు జీవమునిచ్చేటటువంటి దేవుడు ఆయన తన కుమారుని మృతులలో నుండి తిరిగి లేచుట వలన మనకేమైందంట? జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలిగింది. ఆ నిరీక్షణ ఎలాంటిదంట? అక్షయమైనదంట, నిర్మలమైనదంట, వాడబారనేటువంటి స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వడానికి మనల్ని ఏం చేస్తున్నాడంట? తన కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. మరి ఈ విధంగా జన్మించినట్లయితే వారు ఎవరు అని మనకు చెప్తున్నారంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను అంటున్నారు పిల్లలు. ఎవరైతే యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మి దేవుని కుమారుడిగా పుట్టింపబడుతున్నారో వారు ఎవరట? క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించిపోతాయంట, ఇదిగో కొత్తవవుతున్నాయట సమస్తమును. మరి క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని చెప్తున్నారు ప్రియులారా. మరి ఇక్కడ మన జన్మ ఎలాంటిది అని మనం పరిశీలన చేసినట్టయితే, వాక్య మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి, నీటి మూలముగా జన్మించాలి అని ఇక్కడ మనకి యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో జీవించిన కాలంలో చెప్తున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్టయితే, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నారు పిల్లారా. దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే ఏముండాలట? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలంట పిల్లారా. ఆ విధంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో మనము ప్రవేశింపలేము అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు పిల్లలు. అదే విధంగా మనం పరిచయం చేసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయోనై ఉన్నది అంటున్నారు పిల్లారా. శరీరం మూలముగా జన్మించింది శరీరం అంట, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మ అంట. మరి ఇక్కడ అంటున్నారు, శరీరేచ్ఛ వలనైనను రక్తం వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కాదు. వారు ఎవరట? దేవుని మూలముగా పుట్టినవారు. ఆయన బీజము వారిలో నిలుస్తుంది. ఆయన బీజము అంటే సత్యవాక్యము వలన కనబడినటువంటి వారు మనము.
ఆ సత్యవాక్యం వల్ల కనబడినటువంటి వారు ఎవరంటే నూతన సృష్టి. ఆ నూతన సృష్టిలో పాలు పొందుకోవాలంటే యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు నువ్వు దేవుని మూలముగా పుట్టినవాడు అని అపోస్తులైనటువంటి వారు దృఢముగా సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎవరైతే దేవుని మూలముగా పుట్టింపబడాలి అని అనుకుంటున్నారో వారు యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్మవలసినటువంటి అవసరము ఉన్నది. ఈ విధంగా మనం యేసే క్రీస్తై ఉన్నాడు అని మనం నమ్మినట్లయితే దేవుని మూలముగా పుట్టినటువంటి వారము, దేవుని గృహములో నివసించడానికి దేవుని కుమారులుగా ఉండగలిగేటటువంటి వారము, దేవుడిచ్చేటటువంటి ఆ స్వాస్యమును వాడబారనటువంటి ఆ స్వాస్యాన్ని, నిర్మలమైనటువంటి ఆ స్వాస్యాన్ని, అక్షయమైనటువంటి ఆ స్వాస్యాన్ని పొందగలిగేటటువంటి వారముగా ఉండే ధన్యత దేవుడు మనెల్లరికును అనుగ్రహించబడును గాక. విత్తబడినటువంటి ప్రతి వాక్యము ప్రతి ఒక్క హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. సహోదరులందరికీ వందనములు. దేవునికి స్తోత్రం.